మొన్న ఆదివారం ఛత్తీస్‌గఢ్ రాయ్‌పురాలో సమీక్షా సమావేశం జరిగింది. భద్రతా దళాలకు సంబంధించి వచ్చేటువంటి 31 మార్చ్ 2026 ఈ సంవత్సరం వరకు నక్సల్స్ లేని భారతాన్ని నిర్మిస్తానని పదే పదే పాఠం బట్టి పట్టినటువంటి విధంగా ఎక్కడ పడితే అక్కడ ఇది నెలల తరబడి, సంవత్సరాల తరబడి చెప్తున్నారు. వాస్తవానికి కూడా అటు నక్సల్స్ సంబంధించి ఆ యొక్క పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రకటనల ప్రకారం కోలుకోలేనటువంటి నష్టమే వాటిల్లింది అని వాళ్ళు చెప్తున్నటువంటి ఈ సందర్భంలో అసలు అమిత్ షా చెప్తున్నటువంటి మరొక సందర్భం కూడా వచ్చింది. కేరళ రాష్ట్రంలో అనగా కమ్యూనిస్టులు ఎక్కడైతే ఉంటారో అక్కడ అభివృద్ధి జరగదు అంటున్నాడు. అసలు ఈయన ఏ తత్వవేత్త, ఏ ఆర్థికవేత్త, ఏ ఫిలాసఫరు, ఏం చదువుకున్నాడు? ఈయన ఉన్నది మినిస్టర్ తప్ప ఈయనకున్న చదివేంది? ఈయన మీద చెప్పాలంటే సొహ్రాబుద్దీన్ ఫేక్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఆయనే జూలై 25 నాడు 2010 సంవత్సరం అరెస్ట్ కాబడ్డాడు. అరెస్ట్ అయిన తర్వాత 2 ఏళ్ల పాటు నగర బహిష్కరణ గుజరాత్ రాష్ట్రంలో ఉండకుండా సుప్రీంకోర్టు ఆయనను బహిష్కరించింది. హిందీలోనైతే హిందీ రాష్ట్రాలలో తడి పార్ అంటారు. అంటే ఒక క్రిమినల్కు ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము అక్కడ ఉండి అక్కడ సాక్షులను భయభ్రాంతులకు గురి చేసి తారుమారు చేస్తాడనేటువంటి నేపథ్యంలో ఆయనను బహిష్కరణ చేస్తే ఆయన ఇవాళ పరిపాలిస్తున్నటువంటి విధానము వందలాది మందిని, వేలాది మందిని చంపి ముక్తి సాధిస్తానడం ఇది ఎంతవరకు సమంజసము? అంటే ఇది ఎవరికి కూడా అది భద్రతా దళాలు మరియు వాళ్ళు చేస్తున్నటువంటి రోజుకు డజన్ల కొద్ది ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటిది వాళ్ళకే తెలియాలి. నిజమా బూటకమా అనే అంశాలైతే ఆ యొక్క జోలికి పోవడం లేదు. ఎందుకనంటే ప్రాణాలు పోయిన తర్వాత అవి బూటకం అయితేనేమి, అందులో పడ్డ శిక్ష పడితేనేమి పడకపోతేనేమి అనేటువంటి నిర్లిప్తత భారతీయ సమాజంలోనూ తెలంగాణ సమాజంలోనూ ఇది ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పవలసినటువంటి అంశమే వస్తే కేరళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి అక్కడ మరి దేశంలోనే లేనంతటి లిటరసీ రేట్ 95.3% కేరళలో ఉంది. అట్లాగే కడు దరిద్రము లేనటువంటి, కడు పేదరికం లేనటువంటి రాష్ట్రంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కేరళ రాష్ట్రమే ఉంది. మరొక మాట, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా కూడా రష్యా సహాయం లేకుండా భారతదేశం ఈనాటికి లేదు. ఈవెన్ బండిలో నడిచేటువంటి డీజిల్, పెట్రోల్ కూడా రష్యా నుండి దిగుమతి చేసుకోకుండా పోదు. కాబట్టి ఇక్కడ కమ్యూనిస్టులు అనబడేటువంటి పదాన్ని ఈయన వాడడమే తప్పు. అసలు ఈయన చరిత్ర రాజకీయంగా నమ్మింది కూడా తప్పే. కాబట్టి ఈయన చెప్పింది కూడా తప్పే.